అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్, కోడింగ్ ఫర్ కిడ్స్ అంటే ఏంటి, ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ మీద మనం ఒక వీడియో లెక్చర్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియో లెక్చర్స్ కోసం. నేను ఈ క్వశ్చన్ని ChatGPTని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా కోడింగ్ అనేది మనకి స్టూడెంట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే కిడ్స్ 6 years నుంచి 15 years వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా కోడింగ్ ఫర్ కిడ్స్ అంటారు ఆ రేంజ్లో. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా పేరెంట్స్ గార్డియన్స్ యొక్క పర్యవేక్షణ ఉండి వాళ్ళు నేర్చుకోవడం అనేది ఉత్తమమైన నిర్ణయం అన్నమాట. ఓకే, సో చూడండి, కోడింగ్ ఫర్ కిడ్స్ ఏంటంటే చిల్డ్రన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం ఎట్లా, కంప్యూటర్ ఎలా అర్థమవుతుంది, ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలి, ప్రాసెస్, కంప్యూటర్ సిస్టమ్ కదా, ఇవన్నీ కూడా మన కంప్యూటర్ పార్ట్స్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ మీద అవగాహన వచ్చిన తర్వాత ఈ లాజికల్ వేలో ప్రోగ్రామ్ రాయటానికి మనము వాళ్ళకి వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ని పెంచడానికి ఇంప్రూవ్ చేయడానికి కోడింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి వీటిల్లో సచ్ as లైక్ స్క్రాచ్ కానీ, బొమ్మలతో ఆడే కానీ, అండ్ పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, ఇవన్నీ కూడా మీరు కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేయడానికి మనం చూద్దాం అసలు కీ పాయింట్స్ ఏంటి. అయితే సీక్వెన్సింగ్, ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా రాయాలనేది ఫస్ట్ వాళ్ళకి ఒక అవగాహన రావడానికి మనము వాళ్ళని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వేరియబుల్స్ అంటే ఏంటి, అండ్ లూప్స్ లైక్ ఒక స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ ఎలా రాయొచ్చు మనం. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే కంట్రోల్ ఎలా చేయొచ్చు ఎగ్జిక్యూషన్ని, వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దట్ అంటే మనం ఆన్సర్లు చెప్తున్నట్టుగా ఇది కాకపోతే ఇది అనేటట్టుగా కండిషన్స్ ఎట్లా ప్రిపేర్ చేయించాలి అంటే వాళ్ళ బ్రెయిన్ని మనం ట్రైన్ చేయాలి ఫస్ట్ లాజిక్తో. అప్పుడు వాళ్ళ ఇంటర్నల్ ఐడియాలజీని వాళ్ళు ప్రిపేర్ చేసి కొత్త ప్రోగ్రామింగ్, కొత్త నాలెడ్జ్, వాళ్ళకున్న సబ్జెక్ట్ ప్రకారం కానీ రిక్వైర్మెంట్ దాన్ని బిజినెస్ లాజిక్లోకి మార్చగలరు అనమాట. తర్వాత డీబగ్గింగ్ అంటే కోడ్లో ఉన్న ఎర్రర్స్ని ఎట్లా ఫిక్స్ చేయొచ్చు, దాన్ని ఎలా కరెక్ట్గా రాయలేదంటే ఎలా తప్పులు ఎక్కడ రాశారు ఏంటి కరెక్షన్ చేసుకునేది అనేదే డీబగ్గింగ్ టెక్నిక్స్ అనమాట. సో ఈ విధంగా కోడింగ్ మీద కిడ్స్కి ఆసక్తి ఉంటే వాళ్ళని కోడింగ్ స్టార్ట్ చేయడానికి 6 years నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ కంప్యూటర్ మీద ఫస్ట్ అవగాహన వచ్చిన తర్వాత మీరు ఈ ప్రయత్నాలన్నీ మొదలు పెట్టాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అరీ సిస్టమ్స్ కూడా ఆన్లైన్ కోర్సెస్ కోడింగ్ ఫర్ కిడ్స్ నుంచి స్టార్ట్ చేసి పైథాన్, వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైన్ ఇవన్నీ కూడా కోర్సులు బిలో లింక్స్లో ఉంటాయి మీకు ఆన్లైన్ కోర్సులు. ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదాలు.